నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు మనము దోసకాయతో 2 రకాల పచ్చళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిది దోసావకాయ, అలాగే దోసకాయ రోటి పచ్చడి. ముందుగా దోసావకాయ కావాల్సిన పదార్థాలు చూద్దాం. దోసకాయని కట్ చేసుకొని చేదు చెక్ చేసుకోండి. చేదు లేకపోతే లోపల గుజ్జంతా తీసేసి తొక్కుతో సహా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది నేను ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు, ఇంగువ, ఇది ఆప్షనల్. ఆవాలు పచ్చివే తీసుకోవాలి, మిక్సీలో వేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి. ఇది నేను అరకప్పు తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు నూనె, అరకప్పు కారం, 2 స్పూన్ల నిమ్మరసం, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. ఇది నేను 1 స్పూన్ తీసుకున్నాను. ముందుగా నిమ్మరసం, 2 స్పూన్ల ఉప్పుని దోసకాయ ముక్కల్లో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. దీనివల్ల దోసకాయ ముక్కలు ఉప్పుని నిమ్మరసాన్ని బాగా పీల్చుకుంటాయి. చూసారు కదా, ఉప్పు కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో పొడులన్నీ వేసుకుందాం. ముందుగా ఆవపొడి, కారం, మెంతి పొడి, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఈ వాసన ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని బాగా కలుపుకోవాలి. మనం మామిడికాయ ఆవకాయకి ఎలా అయితే అన్నీ కూడా ఇలా పొడులన్నీ పచ్చివే తీసుకుంటాము, అలాగే దోస ఆవకాయకి కూడా తీసుకుంటాము. చివరగా 1/4 కప్పు నూనె కూడా వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకొని దీన్ని 1 రోజు పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ఈ పచ్చడిని ఉదయం తయారు చేసుకున్నామనుకోండి, 3-4 గంటలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. మీరు సాయంత్రం చెక్ చేసుకోండి. నూనె సరిపోనట్లు అనిపిస్తే మరొక 1/4 కప్పు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని 1 రోజు పాటు పక్కన పెట్టుకోవాలి. 1 రోజు తర్వాత చూస్తే ఈ విధంగా నూనె పైకి తేలి దోసావకాయ రెడీ అయిపోతుంది. ఇది తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే 2 నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు రెండవ పచ్చడి రోటి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. దోసకాయని చేదు చూసుకొని గుజ్జు తీసి అలాగే తొక్క కూడా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా తీసుకుందాం. చింతపండులో నీళ్లు వేసుకొని పెట్టుకోవాలి. ఈలోగా మనం ఈ పచ్చడికి కావాల్సిన పోపుని రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 ఎండుమిర్చి కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన ఈ పోపుని మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేసుకోవాలి. మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని సగం మిక్సీ జార్లోకి తీసుకోవాలి, మిగతా సగం పక్కన ఉంచుకోవాలి. మరొకసారి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనము ఈ పచ్చడిని ఏ బౌల్లోకి తీసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ బౌల్లో ఈ మిగిలిన ముక్కలు కూడా తీసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకుందాం. దీనికోసం మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చట్లో వేసుకుందాం. కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని
ఇది కూడా ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.